హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్. సో ఫ్రెండ్స్, లాంగ్ బ్యాక్ మళ్ళీ టెక్నికల్ వీడియో చేయడం. సో లాంగ్ బ్యాక్ అంటే ఎన్ని రోజులు కాలేదు, మినిమం ఒక 6 days అవుతుంది అనుకుంటా. సో 6 days తర్వాత మళ్ళీ టెక్నికల్ వీడియో స్టార్ట్ చేశాను. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎలా చేంజ్ చేయాలి. సో అది కూడా వితిన్ సెకండ్స్లోనే. సో ఫోటో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం ఎలా అని చెప్పేసి వితిన్ సెకండ్స్లో. సో మళ్ళీ బ్లర్ కూడా చేయొచ్చు అన్నమాట సో ఫొటోస్ని. సో అది ఎలా అనేది నేర్చుకుందాం ఈ టాపిక్లో. సో ఏం లేదు, దానికోసం మనకి ఒక అప్లికేషన్ అనేది కావాలి. సో నేను అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫాబే అని చెప్పేసి. సో ఇలా ఉంటుంది. సో దాన్ని డైరెక్ట్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మనకి ఇలా కెమెరా ఉంది. సో కెమెరా రాగానే మీరు ఒక ఫోటో క్యాప్చర్ చేయండి. సో నేను ఒక ఫోటో క్యాప్చర్ చేశాను అది. సో క్యాప్చర్ చేసిన ఫోటోని ఇక్కడ లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత చూద్దాం మనకి ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది. సో లోడ్ అవ్వడానికి వచ్చింది, కంప్లీట్ కావడానికి. సో నా ఫేస్ అంత బాగాలేదు ఇందులో. సో జస్ట్ మీకు వీడియో చేసి చూపించాలి కాబట్టి నేను ఎలాగో చూపించేస్తున్నాను. సో లోడ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్ అనేది రైజ్ అయిపోయింది. సో మీరు చూసారు కదా ఇందాక బ్యాక్గ్రౌండ్ ఏది ఉండేనో. సో ఇక్కడ మనకి చాలా బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాడు. సో మన నచ్చిన బ్యాక్గ్రౌండ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇలా కాదనుకుంటే మీరు తీసేసుకోవచ్చు కూడా, బ్యాక్గ్రౌండ్స్ ఏం చేయకుండా. సో మాన్యువల్గా కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్లర్ వచ్చేసి చూద్దాం. సో మామూలుగా అయితే పిక్చర్ ఇలా ఉంటుంది. సో నేను ఇందాక క్యాప్చర్ చేసినప్పుడు మీరు చూసారు కదా, సో ఇలా ఉంది ఫోటో అనేది. సో బ్లర్ చేసేస్తే నాకు బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోయింది. సో ఫేస్ మాత్రం క్లారిటీ వచ్చింది. అంటే నేను కెమెరా క్లారిటీ లేదు కాబట్టి అలా మీకు కనిపిస్తుంది. సో ఇలా చేసుకోవచ్చు. అండ్ ఫన్నీ కూడా ఇవి యాడ్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ లవ్ ఇట్లా ఫోటో పైన అలా యాడ్ చేసుకోవచ్చు మీరు. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వాల్స్ అంటే గోడల్లాగా మీరు కూడా పెట్టుకోవచ్చు వెనకాల. సో బ్యాక్గ్రౌండ్ ఏది కూడా. సో బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా. సో మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చాలా ఉన్నాయి, మీకు నచ్చింది మీరు చేసేసుకోండి. సో నేను జస్ట్ చూపించాలి కాబట్టి మీకు ఏదో ఒకటి చేంజ్ చేసి చూస్తున్నాను. సో ఇలా అన్నమాట. అండ్ కస్టమ్ అంటే ఏం లేదు, మీకు నచ్చిన విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఈ ఫీచర్ కూడా ఉంది. సో మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు ఈ యాప్లో. సో ఇది వితిన్ సెకండ్స్లో మన ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేస్తుంది ఈ యాప్ అనేది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి, నేను సాల్వ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వన్స్ అగైన్ మన ఛానల్కి ఇప్పుడు 20,000 సబ్స్క్రైబర్స్ దాటారు. సో అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ.